దేవుడు ఉన్నాడా? అయితే దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? రైతులో నా పేరు సంతోష్ కుమార్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దేవుడు ఎవరు అన్న ప్రశ్న చాలామందికి ఉంటుంది. నిజమైన దేవుడు ఎవరు? ఈరోజు మనం చూద్దాం. నిజమైన దేవుడు అంటే, దేవుడు అనగానే మనకు తెలిసేది, ప్రతి ఒక్కరు చెప్పేది సృష్టికర్త అనేసి. అంటే సృష్టిని నిర్మించిన. అయితే దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా? దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపం కాబట్టి ఆయన కంటికి కనిపించడు. ఊపిరి మనం పీల్చే గాలి ఎంత ముఖ్యమో దేవుడు అనేవాడు కూడా అంతే ముఖ్యం. కనిపించని గాలి ఉంది అని మనం ఎలా నమ్ముతున్నామో అలాగే దేవుడు కూడా ఉన్నాడు అనేది అంతే నిజం. అసలు దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మనం చూసుకున్నట్టయితే దేవుడు అనేవాడు మనుషుల కంటే ఎంతో గొప్పవాడుగా మనం ఎంచుదాం. మనం దేవుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయనలాగా మనము జీవించాలి అన్న ఆలోచన మనకి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎలా ఉండాలి? మొదటిగా దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకంటే ఈ లోకమంతా పాపంతో నిండిపోయి ఉన్నప్పుడు పాపులను రక్షించిన కొరకు పరిశుద్ధుడై ఉంటేనే ఒక పాపిని రక్షించగలడు. ఉదాహరణకి ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపగలడా? చూపలేడు. కాబట్టి ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉంటేనే పాపులమైన మనుషులను రక్షించగలడు. రెండవదిగా ఆయన నీతిమంతుడై ఉండాలి. ఎందుకంటే దేవునిలోనే నీతి లేనప్పుడు మనుషులకు ఎలా నీతి నేర్పించగలడు? ఒక్కసారి ఆలోచించండి. నీతి లేనివాడు వేరొక వ్యక్తికి నువ్వు నీతిగా లేవు అనేసి చెబితే అవతల వాడు ఏమంటాడు? ముందు నీది నువ్వు చూసుకో, నువ్వు నీతిగా ఉన్నావో లేదో నాకు చెప్పు అనేసి అంటాడు. కాబట్టి మనుషుల్లో నీతి లేదు, కానీ దేవుడిలో నీతి ఉండాల్సిందే. నీతిమంతుడై ఉండాల్సిందే, నీతిపరుడుగా ఉండాల్సిందే, నీతిని ప్రేమించేవాడుగా ఉండాలి. అప్పుడే అతన్ని మనం దేవుడిగా ఎంచుతాం. మూడవదిగా మనం చూసుకున్నట్టయితే ఈ సర్వ సృష్టికి ఆయన శక్తి కలిగిన వాడై ఉండాలి. దేన్నైనా సరే శాసించగలిగే శక్తి గలవాడైతేనే దేవుడు అనేసి మనం నమ్ముతాం. అలాగే సృష్టిని సృజించిన సృష్టికర్తకు మరి దాన్ని శాసించే అధికారము కలిగిన వాడై ఉండాలి. ఇవి దేవుడికి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, అయితే దేవుడుగా పిలువబడే ఈ లోకస్తులు అనేకులు ఉన్నారు కదా, మరి వాళ్ళు దేవుళ్ళు కారా అంటే అది మీకే విడిచిపెడుతున్నాను. అది మీరే ఆలోచించాలి. దేవుడు అన్న తర్వాత తనలో ఈ క్వాలిటీస్ ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకుని తర్వాత మీకు ఎవరిలో అయితే ఈ యొక్క లక్షణాలు ఉన్నాయో ఆయన మీరు దేవుడిని నమ్మొచ్చు. ఎందుకంటే నేను నమ్మిన నా దేవుడు నాకు చెప్పింది ఇదే. నువ్వు రుచి చూసి తెలుసుకుంటా ఎంతో మేలు. ఎందుకంటే గుడ్డిగా నమ్మేవాడి కంటే నిజాన్ని గ్రహించి నమ్మేవాడు తెలివిగలవాడు. ఈ క్షణం నువ్వు నమ్మినట్టయితే నువ్వు కూడా నాతో పాటు అంటావు, జీసస్ ఈజ్ మై సేవియర్ అని. ఆమేన్.